హలో దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాలే అండి. ఏమైందమ్మా, చక్కగా మీ ఆయనతో అక్కడికో స్కూటీ ఎక్కి వెళ్తున్నట్టున్నావు, మళ్ళీ ఏమైందమ్మా నీకు ఇంతలోనే అనుకుంటారా? అది అలా స్కూటీ ఎక్కి వెళ్ళానో లేదో కానీ మా వారు వేరే ఊరైతే వెళ్ళాలని చెప్పారండి. అంతే నాకు గుండెల్లో పెద్ద బాంబు వేసినట్టు అనిపించింది. ఏంటమ్మా అందుకే అంత బాంబా అంటే, మరి ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడో ఏదో రాష్ట్రంలో మా వారు వచ్చేదాకా ఉండాలంటే మరి బాంబు వేసినట్టే కదండి గుండెలో. అయితే ఇక్కడ బయటకు వెళ్ళాం కదండి, ఇది 100 రూపాయల షాప్ అండి. 100 రూపాయల షాప్లో ఏ ఐటమ్ అయినా 100 రూపాయలే అంట. సరే, ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చూసేయండి 100 రూపాయలే అండి, ఇంకా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. అయితే మా కష్టాలు ఏంటో చెప్పుకుంటానండి, మీతో ఏనండి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. ఏంటంటే ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటమే కానీ, గవర్నమెంట్ జాబ్ అనే కానీ వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదండి, మాకు హ్యాపీనెస్ ఉండదు. ఏ విషయంలో అయినా సరే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎన్నో ఉంటాయండి. సమాజంలో ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ కదా, గౌరవం ఉంటుందిగా అనుకుంటే అదేమీ ఉండదండి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, ఎమర్జెన్సీగా కాల్స్ వస్తాయి, ఆయనలు మమ్మల్ని ఇలా ఇంత దూరం ఎక్కడున్నా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అయితే 4-5 డేస్లో వచ్చేస్తారు, లేదా 1 డేలో వచ్చేస్తారు మా అదృష్టం బాగుంటే. లేకపోతే 2-3 నెలలు మమ్మల్ని వదిలేసి ఉండాలి. మేము ఇక్కడ ఈ స్టేట్లో, మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మనది కాదు. మేము పిల్లల్ని తీసుకుని ఇలాగే ఆయన వచ్చే వరకు ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదండి. అంతా మామూలుగానే ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఆ భయం కూడా, మనకి సేఫ్టీ కూడా చాలా ఉంటుంది. సో దాని గురించి మనకు ప్రాబ్లం లేదు కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని ఒకళ్ళే చూసుకుంటూ ఉండాలంటే, అది చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే ఎంత కష్టం అండి. చాలా కష్టమైన పని. ఒకవేళ ఆయన ఉన్నా సరే వీళ్ళిద్దరిని చూసుకొని కొంచెం ఏదైనా హెల్ప్ చేసేంత వీలు ఉండదండి ఇక్కడ. నార్మల్గా అయితే ఏమైనా హెల్ప్ చేస్తారేమో కానీ, ఇక్కడ జాబ్లో ఉన్నంతసేపు హెల్ప్ చేసేంత వీలు వెసులుబాటు వాళ్ళకు ఉండదు. వాళ్ళని కూడా మనం అనలేము. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ అంటే ఏంటండి, డ్యూటీ, పంచువాలిటీ. టైమ్ ఈజ్ ద మెయిన్ పంచువాలిటీ వాళ్ళది. టైం టు టైం వాళ్ళు వెళ్ళిపోవాలి. టైం వెళ్ళడం వరకే వాళ్ళ పని, రావడం అనేది వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. వాళ్ళ ఆఫీసర్స్ని బట్టి, అక్కడ ఉన్న పనిని బట్టి ఉంటుంది. ఎన్నో కష్టాలండి, ఎన్నో కష్టాలు. సరే, ఓకే, ఆయనకి తీసుకెళ్ళే అవకాశం ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఆయన తీసుకెళ్ళినప్పుడు మనం ఉంటాం, సింగిల్గానే ఉండాలి, తప్పదు, మేము సింగిల్గానే ఉండాలి. ఏంటో వీళ్ళకి ఇవన్నీ అర్థం కాదు కదండి. సమాజంలో చాలామందికి అర్థం కాదు. పల్లెటూరు వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. అక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లేదు, పుట్టింట్లో ఉంటుంది, అత్త వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు, లేకపోతే వాళ్ళ ఆయన దగ్గర ఉండొచ్చుగా. ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఉండట్లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో, అవన్నీ వాళ్ళకి తెలియదు. ఏదో చాలా ఎవరినైనా హస్బెండ్ని వదిలేసి పెళ్ళైన తర్వాత ఉండాలంటే ఎంత బాధ ఉంటుందండి, ఎంత పెయిన్ ఉంటుంది, ఎంతో అనుభవిస్తాం మేము. అంతెందుకు, మా జోషిగాడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, మా 5th మంత్ ఉన్నప్పుడు వచ్చారండి ఆయన. నేను కన్సీవ్ అయినాక వెళ్ళారు. 5th మంత్ ఉన్నప్పుడు వస్తే, మళ్ళీ డెలివరీ టైంలో ఎవరికైనా మన హస్బెండ్ మన పక్కన ఉండాలి అని ఎవరైనా, ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. మళ్ళీ ఆ డేస్ కూడా అసలు ఎప్పటికీ రావది. అది ఇంకా ఒకసారి మనం బేబీ డెలివరీ అయిన తర్వాత మన హస్బెండ్ మన పక్కన ఉండడం అనేది కళ. ఇద్దరిని కన్నప్పుడు కూడా మా ఆయన నా పక్కన లేరండి. మా అమ్మాయి పుట్టిన తర్వాత అయినా 3-4 డేస్కి వచ్చారు. కానీ ఆయన జోషిగాడు పుట్టినప్పుడు అయితే 7 మంత్స్కి వచ్చారండి. అప్పుడు కరోనా టైము. అస్సలు ఎంత బాధ అండి, అదంతా పెయిన్. సరే, డెలివరీ టైం అయినప్పుడు ఓకే, కుదరకపోయినా తర్వాత కూడా ఆయనకి కుదరలేదండి అసలు రావడానికి. 7 మంత్స్ పట్టింది. అంటే ఒక 1 ఇయర్ మా దగ్గరికి రాలేదు. నా డెలివరీ అయినా అంటే, నేను 5th మంత్ ఉన్నప్పుడు వెళ్ళి బాబుకి 7 మంత్స్ వచ్చినాయి అంటే మీరే ఆలోచించండి. 1 ఇయర్ వరకు రాలేదు. ఎంత పెయిన్ ఉంటుందండి అప్పుడు, ఎంతో పెయిన్. ఇలాంటివి మేము ఎన్నో ఫేస్ చేస్తామండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఇంకా ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్తూ ఉంటారు. ఏదో ఒకటి కాల్ వస్తుంది, ఓకే, మా అదృష్టం బాగుంటే 1 or 2 డేస్లో వస్తారు, పని అయిపోతే పంపించేస్తారు. అది పని కాలేదనుకోండి, అయ్యే వరకు, అది ఫ్యామిలీ అయినా ఉండని, ఎక్కడైనా ఉండని, కావాలంటే మీరు వదిలేసి వెళ్ళండి, మీ ఇంటి దగ్గర వదిలేసుకోండి, అంతే. ఫ్యామిలీతో ఇంకా వాళ్ళకి అనవసరం అండి. ఫ్యామిలీ ఏమవుతుంది, ఏం చేస్తుంది, అయినా ఏమైంది మీ ఫ్యామిలీకి, లోపలేగా, క్వార్టర్స్లోనేగా. అవును, మాకేమీ ప్రాబ్లం లేదు అంటే,
ఇప్పుడు ఏమైనా వెజిటేబుల్స్ అవన్నీ కావాలంటే తీసుకొచ్చేసుకుంటాం. కానీ ఇద్దరు పిల్లల్ని ఒక మనిషి ప్యాంపర్ చేసుకుంటా ఎక్కడో ఏదో స్టేట్లో మన పక్కన మన భాషలు కూడా ఎవరు ఉండరండి. ఒకళ్ళు హర్యానా వాళ్ళు ఉంటే, ఒకళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళు మన సైడ్ వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం. ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఉన్నా సరే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము. అంతా బిజీ లైఫ్. అంతా మనల్ని పట్టించుకునే అంత ఎవరిది వాళ్ళు బిజీ లైఫ్ కదండి. ఇదిగోండి ఇక్కడ ఆయన బ్యాగ్ సర్దుకుంటున్నారు ఊరు వెళ్ళడానికి. ఎంత బ్యాగ్ సర్దుతున్నారు చూడండి. పని అయిపోవాలని త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయన దండం పెట్టుకున్నారు దేవుడికి. అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆయనకి వస్తుంది. అది 4 రోజులు అయింది. సాటర్డే వచ్చేస్తారులేండి. అయినా సరే మా వాడు చూడండి ముద్దు పెడుతున్నాడు. డాడీ దా ముద్దు పెడతా అంటుండు. ఇట్లా ఉంటాయండి. ఇప్పుడంటే ఓకే, నెక్స్ట్ మా వారికి పోస్టింగ్ వస్తుంది, వెళ్ళిపోతారు. అప్పుడు ఎట్లా ఉంటారో మరి ఇల్లు అసలు చెప్తుంటే కూడా నాకు కొంచెం కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసినాయి అండి. సరే ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు చాలా వస్తాయి. ఎందుకు అంటే తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేస్తాం మాకు ఇంకో 3-4 మంత్స్లో. అప్పుడు కూడా ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆయన అన్న. ఇప్పుడే నాకు ఏడుపు వచ్చేసింది. ఇద్దరు పిల్లల్ని ప్యాంపర్ చేసుకుంటా ఉండాలి. చెప్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు కళ్ళమ్మట డ్రాప్స్ వచ్చేసినాయి. ఇది మీకు సోదిలా సుత్తిలా అనిపించి ఉండొచ్చు, కానీ యాజ్ ఎ ఆర్మీ వైఫ్గా మా పెయిన్ మా బాధ వాళ్ళకి తెలుస్తుందండి. కంపల్సరీగా ఎన్నో సాక్రిఫైస్ చేస్తామండి. మీకు జీతం ఇస్తున్నారు కంటే ఆ జీతం సరిపోదండి. వాళ్ళు ఇచ్చే జీతం మాకు ఎంత సేవ చేస్తున్నారండి. ఈ చలిలో ఎంత చలి ఉంటుందో తెలుసా? ఎంతో చలి ఉంటుంది. గడ్డ కట్టిపోయి ఫ్రీజ్ అయ్యేంత చలి, ఎండ, ఎన్నో కష్టాలు అనుభవించి అక్కడ నిలువు కాళ్ళ మీద 6 hours డ్యూటీ అయితే ఒక అన్నీ ఉంటుంది, 3-4 kgs ఉంటాయి. అంత పట్టుకుని మోసుకుంటే ఇవన్నీ నేను చెప్పకూడదు అసలు. ఇదంతా మళ్ళీ వేరేది అసలు నేను ఇవన్నీ మాట్లాడకూడదు వాళ్ళ జాబ్ గురించి. అది మనకి ఇంపార్టెంట్ కూడా కాదు అసలు, మనం మాట్లాడకూడదు. సో ఎంతో పెయిన్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా మా కష్టాలు మా బాధలు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా కోసం కాకపోయినా ఆర్మీ వాళ్ళ కోసం, ఆర్మీ ఫేస్ చేసే స్ట్రగుల్స్ కోసమైనా లైక్ చేసుకుని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.